హలో గైస్, తల్లి కొందన పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఈరోజు విడుదల చేయడం జరిగింది. తల్లి కొందన పథకానికి సంబంధించి డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో మీరే మీ మొబైల్లో స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. తల్లి కొందన పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి ముందుగా మీరైతే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి నెంబర్ అనేది మీ మొబైల్లో సేవ్ అనేది చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అనేది మీరు మీ మొబైల్లో సేవ్ అనేది చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న నెంబర్ అనేది మీరు వాట్సాప్లో ఓపెన్ చేసి చాట్ అనేది ఓపెన్ చేయండి. చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మీకు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని వచ్చి కింద మీకు సేవ్ అని ఎంచుకోండి అని మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు సేవ్ అని ఎంచుకోండి మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పౌర సేవలలో ఒక దానిని ఎంచుకోండి అని వచ్చి కింద మీకు దయచేసి ఒక సేవ్ అని ఎంచుకోండి అని వస్తుంది. జస్ట్ మీరు దయచేసి ఒక సేవ్ అని ఎంచుకోండి మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చాలా రకాల పౌర సేవలు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత జస్ట్ మీరు కింద స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేస్తే కింద మీకు తల్లికి వందనం అని ఉంటుంది. తల్లికి వందనం స్థితి అని ఉంటుంది. తల్లికి వందనం స్థితి అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ అయితే సేవ్ అని ఎంచుకొని వచ్చి కింద మీకు తల్లి కొందనం 2026 స్థితి అని వస్తుంది. తల్లి కొందనం 2026 స్థితి అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద మీకు నిర్ధారించండి అని ఉంటుంది. నిర్ధారించండి మీద క్లిక్ చేయండి. నిర్ధారించండి మీద క్లిక్ చేసిన తర్వాత రెస్పాన్స్ సెండ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ అనేది సెండ్ అయితే అవుతుంది. సెండ్ అయిన తర్వాత రెస్పాన్స్ అనేది సెండ్ అయిన తర్వాత తల్లి కొందనం పథకం అర్హతను తనిఖీ చేయండి. తల్లికి వందనం పథకానికి మీరు అర్హులు కాదు తెలుసుకోవడానికి మీ వివరాలను నమోదు చేయండి. ప్రారంభించడానికి కింద బటన్ని క్లిక్ చేయండి అని వస్తుంది. ఫారంని తెరవండి అని ఉంటుంది. జస్ట్ మీరు ఫారంని తెరవండి మీద క్లిక్ చేయండి. ఫారంని తెరవండి మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్పుట్ రకాన్ని ఎంచుకోండి అని వస్తుంది. ఇక్కడ నమోదు ఐడి అలాగే పిల్లల ఆధార్ సంఖ్య అని వస్తుంది. పిల్లల ఆధార్ సంఖ్యని సెలెక్ట్ చేసుకోండి. పిల్లల ఆధార్ సంఖ్యని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పిల్లలకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది కింద మీకు పిల్లల ఆధార్ నెంబర్ నమోదు చేయండి దగ్గర మీ పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కింద అయితే ఎంటర్ చేయండి. మీ చైల్డ్కి సంబంధించి ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత కింద సమర్పించండి అని ఉంటుంది. జస్ట్ మీరు సమర్పించండి మీద క్లిక్ చేయండి. సమర్పించండి మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రెస్పాన్స్ సెంటర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ తల్లికి వందనం స్కీమ్. శాంక్షన్ అమౌంట్ దగ్గర మీకు 13,000 అయితే ఉంటుంది. స్టేట్ దగ్గర మీకు 13,000 అయితే ఉంటుంది. సెంట్రల్ స్టేట్ దగ్గర ఏముండదు. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ద తల్లి కొందనం సర్వీస్ అని వస్తుంది. ఈ విధంగా వస్తే తల్లి కొందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది మీకు వేయడం అయితే జరిగింది. ఈ విధంగా వస్తే మీకు తల్లి కొందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే పడతాయి. ఈ విధంగా చూపిస్తే తల్లి కొందనం పథకానికి మీరు ఎలిజిబుల్ అయినట్టే. అలాగే మీకు తల్లి కొందనం పథకానికి సంబంధించి డబ్బులు మీ అకౌంట్లో వేసినట్టే. ఈ విధంగా చూపిస్తే తల్లి కొందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే తల్లి అకౌంట్లో 2-3 రోజుల్లో ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. తల్లి కొందనం పథకానికి ఒకవేళ ఎలిజిబుల్ కాకుంటే ఈ విధంగా అయితే చూపించదు. తల్లి కొందనం పథకానికి సంబంధించి డబ్బులు మీకు వేశారో లేదో ఈ విధంగా అయితే మీరు తల్లి కొందనం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.